హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ కోసం తెలుసుకోబోతున్నామండి. మనందరికీ ఇష్టమైనది, ఒక పర్సన్లో ఇష్టమైనది ఏంటి, అందంగా ఉన్నది ఏంటి అంటే హెయిర్ అండి. హెయిర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఉన్న పొల్యూషన్కి, ఇప్పుడు ఉన్న సన్కి హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుందండి. మరి అలాంటి హెయిర్ని డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి, సిల్కీగా, స్మూత్గా, మాయిశ్చరైజింగ్గా ఉంచుకోవడానికి మన దగ్గర ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఐషూ న్యాచురల్ హెయిర్ మాస్క్. మరి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కోకోనట్ అండ్ బనానా ఎక్స్ట్రాక్ట్తో తయారు చేశారండి మై డియర్ ఫ్రెండ్స్. హెయిర్ మాస్క్ యూజ్ చేయడం వలన హెయిర్ అండ్ స్కాల్ఫ్కి డీప్ మాయిశ్చరైజింగ్ అనేది ఇస్తుంది. హెయిర్ చిగుర్లు చిట్లిపోవడం, అలాగే స్ప్లిటెన్స్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ అనేది చేస్తుంది మన హెయిర్ మాస్క్. డ్యామేజ్ని క్లియర్ చేస్తుంది, హెయిర్ హెల్తీగా ఉంచుతుంది. అంతేకాదండి, థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకి మంచి సొల్యూషన్ మన హెయిర్ మాస్క్. హెయిర్ వాల్యూమ్గా కనిపిస్తుంది, అంటే బౌన్సీగా కనిపిస్తుంది. హెయిర్ సిల్కీగా అండ్ షైనింగ్గా ఉంటుంది. హెయిర్ మాస్క్ క్రీమీగా ఉండడం వల్ల హెయిర్లో తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇది ఎలా యూజ్ చేయాలి, ఇది యూజ్ చేసే విధానం. ఒకసారి మన హెయిర్ అనేది చిన్న ఆయిల్ మసాజ్ చేయండి. స్కాల్ఫ్కి ఆయిల్ మసాజ్ చేసి ఫస్ట్ హెడ్ బాత్ చేసేసేయండి. ఫస్ట్ హెడ్ బాత్ చేసిన తర్వాత 80% హెయిర్ డ్రై అయిన తర్వాత మన హెయిర్ మాస్క్ అనేది స్కాల్ఫ్కి అప్లై చేయొద్దండి. స్కాల్ఫ్కి అప్లై చేసింది హెయిర్ స్పా. మన హెయిర్ మాస్క్ అనేది హెయిర్కి అప్లై చేస్తాం. ఎందుకంటే హెయిర్కి చిట్లిపోకుండా హెయిర్కి ట్రీట్మెంట్ చేసేది ఏదైనా ఉంది అంటే మన హెయిర్ మాస్క్. కాబట్టి హెయిర్ మొత్తము కూడా పాయలుగా పార్టీషన్స్గా తీసి హెయిర్ మొత్తం అప్లై చేసేస్తాం. హెయిర్ మొత్తం అప్లై చేసిన తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ ఒక 15 minutes హెయిర్ స్టీమర్ మన అందరికీ దొరుకుతుంది మార్కెట్లో. హెయిర్ స్టీమర్ అనేది ఇచ్చి ఒక 15 minutes అలాగా దాన్ని ఉంచేసి హెయిర్ 15 or 20 minutes ఉంచిన తర్వాత ఓన్లీ ప్లెయిన్ వాష్ మాత్రం వాష్ చేయండి. షాంపూ వాష్ అనేది చేయొద్దండి. షాంపూ వాష్ అనేది ఫస్ట్ చేయండి. ఫస్ట్ ఆయిల్ మసాజ్ ఇచ్చి షాంపూ వాష్ చేసిన తర్వాత 80% మన హెయిర్ డ్రై అయిన తర్వాత హెయిర్ మాస్క్ అనేది హెయిర్కి పార్టీషన్స్గా ఓపెన్ చేసి హెయిర్కి మొత్తం అప్లై చేసి 15 or 20 minutes ఒక స్టీమర్ ఏదైనా మన దగ్గర ఉన్నట్టయితే స్టీమ్ ఇవ్వండి. ఇంకా మనకి చక్కగా ఉంటుంది హెయిర్. స్టీమ్ లేదు అంటే నో ప్రాబ్లం అండి. ఒక 10 or 20 minutes మన హెయిర్ మాస్క్ అనేది అప్లై చేసి అలా ఉంచి లైట్గా ప్లెయిన్ వాష్ ఇవ్వండి. 80% కూల్ డ్రైయర్తో డ్రై చేయండి. లేదు అంటే న్యాచురల్గా డ్రై అయినట్టు చూసుకోండి. ఇలా మనము వీక్లీ వన్స్ కానీ హెయిర్కి మాస్క్ అప్లై చేసినట్టయితే మీరు యూజ్ చేసి చూడండి, మిరాకిల్ రిజల్ట్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పిల్లలకి కానీ, ఇప్పుడు బయట వెళ్ళే లేడీస్కి కానీ, జాబ్ చేసే వాళ్ళకి కానీ ఏమవుతుందంటే పొల్యూషన్ వల్ల చాలా హెయిర్ డ్యామేజ్ అవుతుందండి. స్ప్లిటెన్స్ రావడం, చిట్లిపోవడం, అలాంటి వాటికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము అంటే హెయిర్ మాస్క్ అండి. అద్భుతమైన ట్రీట్మెంట్. వీక్లీ వన్స్ మీరు హెయిర్ మాస్క్ అప్లై చేసి నేను చెప్పే విధంగా చక్కగా 15 or 20 minutes ఉండి వాష్ చేసుకున్నట్టయితే మై డియర్ ఫ్రెండ్స్ హెయిర్ మీకు ఒక 4 వాష్ల తర్వాత హెయిర్ ఎంతో అద్భుతంగా చక్కగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ యూజ్ చేయండి, ప్రతి ఒక్కరూ వాడాల్సిందే, ప్రతి ఒక్కరూ సజెషన్ చేయండి. మంచి ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు అద్భుతమైన ప్రొడక్ట్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పివి లక్ష్మి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సబ్జెక్ట్ అనేది ఓన్ చేసుకోండి, చాలా వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.